జై తెలంగాణ, జై దుద్యాల్. కారణం జై దుద్యాల్ ఎందుకంటున్నా అంటే మేము దుద్యాల పార్టీ ప్రెసిడెంట్ ని, అంతేకాకుండా మన దుద్యాల ప్రజలు मारो भाई माई भाई मेरी बहन सब लोग यहाँ पे है। मैं छोटी बात छोड़ा करके खत्म करना चाहता हूँ, क्योंकि इससे पहले हमको जो लक्षरला में जो प्रॉब्लम आया हम सबको पता है। उसी दिन कुछ घंटे बाद, एक रात के बाद एमएलए साहब को भी उठा के लेके चले गए। जाने के बाद आकर हमारा दिक्कू कौन, कोई भी नहीं था। अगरचे केटीआर साहब एंड हिज टीम, सारा ये लोग जो बीआरएस हम लोग की जो मदद किया है, अगर वो नहीं करते तो हम सड़ जाते थे। आज तक हमको पूछने वाला दिक्कु लेकुंडे दान कोరకు నేను నా దుద్యాల నుండి మా లగచర్ల ప్రజల నుండి మీకందరికీ మా బీఆర్ఎస్ టీం కు కేటీఆర్ అన్న గారికి పాదాభివందనం చేస్తున్నాను. చాలా చాలా థాంక్స్. మా జీవితాంతం కూడా మీద నవ్వు చేసుకుంటే తక్కువ 60-70 మంది యోధులు యువతులు ఆడవాళ్ళ భర్తలు పిల్లలు ఊకేనే కాదు మజాక్ కాదు, వాళ్ళందరూ ఎంత పరేషాన్ ఉండరో అటు పరేషాన్ తీసుకొని పోయి అన్న ఈరోజు ఢిల్లీ వరకు తీసుకొని పోయి ఒకటే మాట అడిగిండు, చాన్భాయ్ సరే పర్వాలేదు కానీ నీవు నాకు ఒక్క మాట ఇవ్వాలా, అవసరం పడితే వాళ్ళని అందరినీ తీసుకొని ఢిల్లీకి రాగలుగుతావు అన్నాడు. అది నా పని వదిలే అన్న, నేను ఏమైనా చేస్తా తీసుకొస్తా అన్న. ఏదో చేసుకుందాము ఇక, ఎందుకంటే గతాన్ని మళ్ళీ మళ్ళీ చేసుకోవడము లాభం లేదు. ఎక్కువ మాట మాట్లాడను, చిన్నగా చెప్పుకోవాలంటే అన్న ఈరోజు అదే దుద్యాల చిన్న మండలం మాది, కొత్త మండలం చేసింది మీరే అన్న నరేందర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ. అతి దుద్యాల మండలం నుండి ఈరోజు 156 మంది మేము జాయిన్ అవుతున్నాము. 186 కాదు, దీనికి ట్రిపుల్ టైమ్స్ కూడా మీరు క్యాల్కులేట్ చేయొచ్చు. మొన్న ఏమైంది, అదే హకీంపేటలో లక్షల రూపాయలు వాళ్ళు ల్యాండ్ తీసుకొని ఇస్తున్నారు. ఎవరికైతే ల్యాండ్ లేదో వాళ్ళ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లక్షల రూపాయలు పోతున్నాయి. పేరుకు పేపర్ల మీదనేమో 20 ఎకరాలు ఉంది, వాస్తవానికి ఫిజికల్లీ వాళ్ళ దగ్గర 2 ఎకరాలు కూడా లేవు. అట్లాంటి వాళ్ళకి పైసలు పోతా ఉన్నాయి. ఎవరికైతే వాస్తవానికి ల్యాండ్ పోతుందో వాళ్లకు సగం సగం పైసలు కూడా ఇవ్వడం లేదు. మేము అన్ని కలెక్ట్ చేసుకుంటున్నాం. కక్కుపిస్తామని చెప్పినా ఈరోజు తీసుకుంటున్నారు కదా అట్టి పైసలు రూపాయలు. అరే నీవు ఒక దుకాణానికి పోయి ఒక బీడి కట్ట ఉద్దర ఇవ్వని వాడవు, నీ జేబులో 1 రూపాయి లేదు, నీ అకౌంట్లో 10 రూపాయలు లేవు. అట్లాంటి వాడు ఈరోజు కోట్ల రూపాయల భూములు కొంటున్నావు అంటే దానికి ఆధారం లేదా? దానికి మేము అడగమా? అడగటం లేరా? బరాబర్ వస్తున్న టైము కక్కిపిస్తామని చెప్పి అంటున్నా. తప్పకుండా కక్కవలసిందే. అంతేకాకుండా నేను ప్రూఫ్ చూస్తామంటున్నా. ఈ మాట మా దగ్గర రిసిప్ట్లు ఉన్నాయి, మనీ ట్రాన్స్ఫర్ ఎట్లా జరిగింది అనేది. అన్న చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఒక చిన్న విషయం చెప్పి మానేస్తా. ఎప్పుడైతే మన దగ్గర కొండల బలం ఉన్నప్పుడు కూడా మనం ఎవరిని మనలేము. ఈరోజు మీకు చిన్నగా రత్ती भर अंडर रत्ती भर मौका मिला तुमको, और तुम्हारे को और हमारे को वो डिफरेंस 1.85, ओनली 1.85 में तुम आगे. ठीक है, ये तुम्हारा नसीब था और हमारे लिए भी सबक है. तो इतना ज़्यादा करने का ज़रूरत नहीं है. सुबह का भूला शाम का लौटा. अच्छा मोटा ఒకసారి నేను చెప్పదలుచుకున్నా, అయ్యా ఒకటి లగచర్ల కాదు, ఒకటి దుద్యాల కాదు, కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుండి వేరే పార్టీల నుండి మా పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అయ్యా బాట మర్చి కొద్దిగా మనం పోయింటి మీ ఎక్కడో ఏ మాటలు విని మంది మాటలు మళ్ళీ వాపస్ వచ్చినందుకు, యూటర్న్ చేసుకున్నందుకు మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతున్నా. कहते हैं एक बात, ये बात है कि भाई सुबह का भूला शाम को अगर लौटा तो उसे भूला नहीं कहते. कोई बात नहीं, वो भी मजा देख लिया आप लोगों ने. और जो लोग जाके है वहाँ पे उनको ఈ రోజు ఎంత అనుభవం అవుతుందో తెలుస్తున్నది. మేము ఏం కర్మ ఏం తప్పు చేసి మళ్ళీ కాంగ్రెస్లో పోయినాం అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు. అది తెలుసు మీకు, మనం అంతా చూస్తున్నాం. మొన్న కొడంగల్తో జరిగిన ఒక విషయము లేదు నాకు తెలియదు అని చెప్పి సీఎం సాబ్ అంటారు. హోమ్ మినిస్టర్ నీవే, సీఎంఓ నీవే, కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే నీవే. నీకు తెలియకుండా వేలాది పోలీసులు అక్కడ అర్ధరాత్రికి పోతారా? కొడంగల్కు 4 బాటలు ఉంటాయి, 10 కిలోమీటర్ల దూరాన అన్ని బ్లాక్ చేసి పోలీసు వాళ్ళని పెట్టి నీవు అర్ధరాత్రికి ఒక దర్గా 2 శ్మశాన వాటికలు అన్నీ తీసేది అంత భయమా నీకు? ఒకవేళ ఏమైనా ఉంటే మాట్లాడేది, ఒక పని చేసేది, ప్రతిదానికి ఒక విధానం ఉన్నది. అటు విధానంలో అందరినీ కలిసి మాట్లాడి అయ్యా ఇది వాస్తవం, మనం ఇట్లా చేస్తే ఇట్లేదని చెప్పి నీకు భయము నీ దగ్గర అది లేదు కాబట్టియే
ఆ భయంతో నువ్వు అర్ధరాత్రికి పోయి ఆ శ్మశాన వాటికను ఆ దర్గాని కూలగొట్టావు. అయ్యా దీనికి కూడా కొడంగల్ వాసులు అందరూ తయారుంటారు నీకు జవాబు ఇవ్వడానికి. చాలామంది నీ వెంబడి తిరుగుతున్నారు, చాలామంది నీవు వెంబడి తిరుగుతున్నారు, కానీ అది మీ వాళ్ళు గారు. అది వెరీ క్లియర్ ఉండదు. నువ్వు వచ్చే సమయం ఇప్పుడు ఎలక్షన్ పెట్టు, ఇప్పుడే మీకు తెలిసిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు సే లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ దిస్ వన్. దిస్ ఇస్ ఇనఫ్ ఫర్ మీ. మళ్ళీ ఛాన్స్ దొరికినప్పుడు ఏమైనా మాట్లాడదాం. అన్నకు పళ్ళు ఒకసారి లగచర్ల దుద్దాలుండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు బౌరాజ్పేట మండల అధ్యక్షులు కోట్ల యాదగిరిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మన తెలంగాణ భవన్లో కోడంగల్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీల చేరటం గురించి ఇక్కడ అధ్యక్షత వహించిన మన ప్రియతమ నాయకుడు మన అన్న కేటీఆర్ గారు అన్నగారికి, అదేవిధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, మన ప్రియమైన నాయకుడు నరేంద్ర అన్న గారికి, వేదికను అలంకరించిన అతిరథ మహానుభావులకు, కోడంగల్ నియోజకవర్గంకి వెళ్ళి వచ్చిన నాతోటి మిత్రులకు, అందరి కుటుంబ సభ్యులకు, ప్రత్యేక మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. అన్న కోడంగల్ అంటేనే కేసీఆర్ అంటేనే కేటీఆర్. ఈరోజు రైతులు ఎంత బాధపడుతున్నారో ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. కేసీఆర్ ఉంటే మనం ఫోన్ చేస్తే ఆటోలో యూరియా సంచులు డిఏపి సంచులు వస్తుండే. ఇప్పుడు కేటీఆర్ ఫోన్ చేస్తే కూడా యూరియా సంచులు వస్తలేవు. వస్తున్నాయా? మనం ఎంత బాధలు ఉన్నామో తెలుసు కదా. ఆ బాధ తీర్చాలని స్వయంగా బీఆర్ఎస్ పార్టీలో చేరాలని మీరు అందరూ ఈరోజు పార్టీలో చేరేటందుకు అన్న తరపున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అన్న ముఖ్యంగా కోడంగల్ అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం ఉన్నా కోడంగల్లో కేటీఆర్ అభిమానులు ఉన్నారు, నరేంద్ర అన్న అభిమానులు ఉన్నామా లేదా? ఈరోజు 8 మండలాల 5 మండలాల 3 మండలాల చేసిన ఘనత వీళ్ళదా కాదా? మరి మన తండాకు గూడెంకు రోడ్లు వేసినది వీళ్ళదా కాదా? మరి తండాలని గ్రామ పంచాయతీలు చేసింది వీళ్ళదా కాదా? ఎవరన్నా పేదవాళ్ళు కాన్పు చేసుకుంటే 12,000 రూపాయలు ఇచ్చిన ఘనత వీళ్ళదా కాదా? ఎకరాకు 10,000 ఇచ్చిందా లేదా? మరి ఎందుకు వేసిండ్రా ఏ కాంగ్రెస్ కోటు? ఎందుకు వేసిండ్రు? ఏమో ఇస్తారన్నారు, ఏమేమో చెప్పిండ్రు. ఎకరాకు 15,000 అన్నాడు. ఎవరికైనా వస్తే చేతులు లేపుండి 15,000 వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరికైనా మీ పిల్లలకు స్కూటీ వచ్చిన వాళ్ళు ఉంటే చేయలేపుండి. పోనీ అన్ని ఇడిచి పెడదాము. తులం బంగారం వచ్చిన వాళ్ళు ఉన్నారా? చేతులు లేపుండి. మరి ఎందుకు 2 ఏళ్ళు అయిపోయాయి, ఇంకెప్పుడు ఇస్తాడు? ఇస్తాడా? మరి స్థానిక సంస్థల ఎలక్షన్ పెడతాడంట. ఈరోజు రేపు నోటిఫికేషన్ వస్తుందంట. మరి 8 మండలాల ఎవరిని గెలిపిస్తామండి? పక్కా అన్నకు మాట ఇవ్వండి. మాట ఇస్తున్నారా? మేము అన్న ఒకటే, మంచో చెడో నరేందర్ అన్నను తెచ్చి కొడంగల్లో పెట్టిండ్రు. మీరు వచ్చిండ్రు, అన్నను గెలిపించిండ్రు. 5 ఏళ్ళు అభివృద్ధి చేసిండ్రు, నిధులు ఇచ్చిండ్రు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇస్తున్నారు. మరి అదేవిధంగా ప్రతి మండలానికి జూనియర్ కాలేజీలు ఇచ్చిండ్రు, బస్ డిపోకు బస్సులు ఇచ్చిండ్రు, నిధులు ఇచ్చిండ్రు, అందరిని ఆదుకున్నారు అన్న మీరు. మరి మొన్న అన్నకే టికెట్ ఇచ్చిండ్రు, మందిని అంతా గాయాబ్ చేసిండ్రు, మోసం చేసిండ్రు. అరే అన్నీ వస్తాయి కదా, 10 ఇస్తే 15, 15 ఇస్తే 20, 50 ఇస్తే బర్రె. కేసీఆర్ చేపలువా, కేసీఆర్ గోల్రువా, కేసీఆర్ పైసలువా వస్తున్నాయా? మనకు టింగ్ టింగ్ పడితే కేసీఆర్ పైసలు వచ్చారు అంటుండ్రి. 2,000 బీజేపీ వాళ్ళు వస్తే మోడీ పైసలు వచ్చినాయి అంటుండ్రి. మరి ఈరోజు రేవంత్ రెడ్డి పైసలు ఎక్కడ పోయినాయని అడుగుతున్నా. అన్నీ ఢిల్లీకి పోయినాయి, సూట్ కేసులు మోపిస్తున్నారని పెద్దలు చెప్తున్నారు. ఇక మనం చిన్నోళ్ళం మాట్లాడకూడదు కానీ, అవునా కాదా? ఈరోజు కోడంగల్ నియోజకవర్గంకి వెళ్ళి గట్టిగా ఉంటాం బీఆర్ఎస్ పార్టీకి. మీరు కోడంగల్లో వచ్చి మాట ఇచ్చిండ్రు. ఏమని మాట ఇచ్చిండ్రు? మా అన్నని పెద్ద పోస్టులో కూర్చుని అన్నారు. అన్నారా అనలేరా? సరే, ఏదో మోసం జరిగిందో ఏదో అయిందో మొన్న ఓడిపోయినాం. ఈసారి 2 ఏళ్ళ ఎలక్షన్లు వస్తాయి, పక్కా గెలిపిస్తాం. పక్కా గెలిపిస్తామా లేదా? మీరు అండా ఉండాలి. మేము అన్నట్లే బరాబర్ ఉన్నాం, కానీ విటమిన్ ఎంలో ఒక్కటి తక్కువ ఉన్నాం అంతే.
అన్ని బరాబర్ ఉన్నది. విటమిన్ ఎంఏ ఇంజక్షన్లు ఒకటి మీరు ఇవ్వాలి. మీరు అన్నట్ల నరేందర్ అన్నకు హోమ్ మినిస్టర్ ఇవ్వాలి తెలంగాణలో అని చెప్తా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రిని ఓడగొడుతున్నామంటే హోమ్ మినిస్టర్ కావాలి. హోమ్ మినిస్టర్ అయితేనే ఈరోజు ఎవరెవరు హుషారు చేస్తారో వాళ్ళందరి పేర్లు పక్కా రాసుకొని అధికారం మనదే ఉంటుంది 2 ఏళ్ళు అయిన తర్వాత. అన్నకు మాత్రం హోమ్ మినిస్టర్ ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటూ మీ ఆదేర అభిమానాలు ఎల్లకాలం ఉండాలి. శ్రీనివాస్ అన్న ఏమని అనుకున్నగలరు కొడుకులు మొదలే హోమ్ మినిస్టర్ కోరుతున్నారని పక్కా కావాలి. ఇంద్రారెడ్డి అన్న మాట ఇంద్రారెడ్డి ఏమంటే అది అవుతుండే, మీరేమంటే అది అయితే తెలంగాణలో కంపల్సరీ మీరు ఇప్పుడు ఇవ్వకుండా అభిమానం కానీ ఏదైనా రాసి పెట్టుకొని హోమ్ మినిస్టర్ మాత్రం ఇవ్వాలి. కొనంగల్కి పక్కా గెలిపించుకొచ్చేది మేమే. జై తెలంగాణ, జై కేసీఆర్, జై నరేందర్ అన్న. టైం లేదు, టైం ఉంటే మాట్లాడుతుంటే